2019 ఎలక్షన్స్లో ఎలాంటి నాయకుడు కావాలనుకుంటారు? ప్రజలకి సేవ చేసే నాయకుడు వస్తే బాగుంటుందని చెప్పి మా ఆలోచన. ఉండే నాయకులంతా వాళ్ళ రాజ్యాధికారం కాపాడుకోవడానికి వాళ్ళు ప్రవేశపెడుతున్న పథకాలు ఉన్నాయి తప్ప మిగతా ఏది జనాలకి ఉపయోగపడలేవు. ఉపయోగపడినా కానీ ఆ మధ్యతరగతి ఎగువ మధ్యతరగతి ఉపయోగపడుతుంది తప్ప పేదవాళ్ళకైతే ఉపయోగపడుతుంది నాకు తెలిసి. మీరు ఏ పార్టీకి అయితే ఓటేస్తారో? బీఎస్పీ, బహుజన సమాజ్ పార్టీ. బీఎస్పీకి ఎందుకు ఓటేయాలనుకుంటారు? నెల్లూరులో బహుజన పార్టీ అంతగా లేదు కదా, లేకపోయినా కానీ ఎస్సీ ఓట్లు, అణగారిన ఓట్లు మాత్రం 90% ఉన్నాయి. వీళ్ళ ఓట్లు చూసుకొని నాయకులు, రెడ్లు, నాయుళ్ళు బతుకుతున్నారు. అదే వీళ్ళ తరపు నుంచి ఒక నాయకుడు రోజు నిలబడితే వీళ్ళకి చాలా కార్యక్రమాలు రావడానికి అవకాశం ఉంటుంది. ఆల్రెడీ నెల్లూరులో కొన్ని నియోజకవర్గాలు ఉన్నాయి, ఎస్సీ నియోజకవర్గాలు, సూళ్ళూరుపేట కానీ గూడూరు కానీ, వాటిల్లో గెలుస్తున్నారు కానీ వాళ్ళు ఏం సపోర్ట్ చేయట్లేదా ఇప్పుడు మీకు? అంటే ప్రతి ఒక్క బడుగు బలహీన వర్గ నాయకులు మాత్రము ఉంటున్నారు తప్ప జనాలకు ఏం చేయటం లే. అంటే వీళ్ళకంటే ఒక మంచి స్థానం లేదు. ప్రతి ఒక్కరు వచ్చి మేం చేస్తాం చెప్తున్నారు రెడ్లు తప్ప ఈ ఎస్సీ నాయకుల నుంచి ఒక నాయకుడు లేడు. ఉన్నారు కానీ వీళ్ళు గవర్నమెంట్ హాస్పిటల్ కానీ పనులు జరగవు. ఏమైనా కానీ మా రెడ్డి ఉన్నాడు, మా నాయకుడు తప్ప ఒక ఎస్సీలో పోయిన పుట్టి వాడుకున్నాం అనుకోండి, మా వాడు చేస్తాడని చెప్పుకోలేదు జనాలు. పోయినా కానీ ఓ ఎస్సీ వాడా కూర్చొని పక్కంటాడు. అదే ఒక రెడ్డి వచ్చాడు అనుకో నమస్తే అని చెప్పి వెంటనే పని చేస్తారు. అందువలన మనం వీళ్ళకైతే కొంచెం న్యాయం చేస్తే మనం ఇంకా పైకి వస్తాము. ఎప్పుడు చూసినా ఈ రెడ్లు నాయకులు తప్ప వేరే వాళ్ళు రావటంలా. 2019లో జనసేన ఎఫెక్ట్ ఉంటుందా నెల్లూరులో ఏమన్నా? తప్పకుండా ఉంటుంది. ప్రశ్నించేవాడే పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్కి అన్ని కోట్లు ఉన్నా కానీ జనాల కోసం వచ్చి పనిచేస్తున్నాడు. అంతే తప్ప వాడికి ఏదో డబ్బులు కావాలని, ఆయనకి ఏదో డబ్బులు కావాలని, ఏదో రాజ్యం కావాలని, సీఎం కావాలని రాలా. జనాలకు మంచి చేయాలి. మిగతా వాళ్ళు ఏంటంటే వాళ్ళ డబ్బులు కాపాడడానికి, వాళ్ళ కేసులు మాఫీ చేసుకోవడానికి తప్ప మిగతా వాళ్ళ కోసం రావట్లేదు వాళ్ళు. జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ లాంటి నాయకుడు కావాలని కోరుకుంటున్నాం. ఎందుకంటే అతనికి సినిమాలో కాన్సెప్ట్ కూడా వెళ్ళి వదిలేసి ప్రజలకు ఏదో చేయాలని చూస్తున్నాడు. అలాంటి నాయకుడు వస్తే మనందరి జీవితాలు బాగుపడతాయని ఆశిస్తున్నాం. అలాంటి నాయకుడే రావాలి. ఇక్కడ నెల్లూరులో కూడా అతను ఎవరు నిలబెడితే వాళ్ళే గెలవాలి. వాళ్ళందరికీ మేము సపోర్ట్ చేస్తాం. 2019లో అతనే మాకు సీఎం కావాలి. ఈ మనస్ఫూర్తిగా మేము కోరుకుంటున్నాం. నెల్లూరులో జనసేన పార్టీ వస్తే కన్నా ప్రజలకు ఎంతో మేలు జరుగుతుంది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ చిన్నతనం నుంచి చాలా కష్టాలు పడుతూ నేడు ఒక ఉన్నత స్థాయికి వచ్చాడు. అలాంటి వ్యక్తికి ఎన్నో ప్రజల గురించి ఎన్నో కష్టాలు తెలుసుంటాయి. అలాంటి వ్యక్తి సేవకుడుగా వస్తే ఎంతోమందికి మంచి జరుగుతుందని భావిస్తున్నాను. నెల్లూరు సిటీలో ఈసారి మీరు ఎవరు ఓటేయాలనుకుంటున్నారు? నెల్లూరు సిటీలో ఎందుకంటే పవన్ కళ్యాణ్ కన్నా నెల్లూరు సిటీలో ఎవరైనా నిలబెట్టినైతే అభ్యర్థికి కానీ మేము మా ఓటు వేసి అతను గెలిపించి ప్రజాసేవకుడుగా ప్రజల ముందు నిలబెడతాం. ఇప్పుడు ప్రభుత్వం 5 years పరిపాలించి చూసాము. నెక్స్ట్ కొత్తగా ట్రై చేసి చూద్దాం. జగన్ను గెలిపించి చూద్దాం ఎలా ప్రభుత్వం ఏం చేస్తాడు. యూత్ కదా, ఒకసారి ట్రై చేసి చూద్దాం. మీది నెల్లూరు సిటీయా నెల్లూరు రూరలా? నెల్లూరు సిటీ అండి. నెల్లూరు సిటీ. అంటే ఈసారి నారాయణ గెలుస్తారా లేదంటే అనిల్ కుమార్ యాదవ్ గారు గెలుస్తారా? మా ఏరియా సైడ్ అయితే అంతా పాజిటివ్గా నారాయణ గెలుస్తారా. మీరు ఓటు ఎవరికి వేస్తారు? నేనైతే ఓటు బీజేపీకి వేస్తాను. మరిన్ని న్యూస్ అండ్ అప్డేట్స్ కోసం 123 నెల్లూరు యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.